హలో నమస్తే, వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. ఈరోజైతే మీకు గుత్తి వంకాయ కూర లంచ్ బాక్స్ రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయలోని దాల్చిన చెక్క ఇంకా లవంగం ఉంటే లవంగం వేసుకోవాలి. పువ్వు ఉంటుంది కదా, పువ్వు కూడా వేసుకోవాలన్నమాట. ఒక యాలక్కి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంతసేపు అయిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత ఉల్లిపాయలు చూపిస్తున్నాను కదా, అలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం వంకాయలన్నీ ఘాట్లు పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలన్నమాట. వంకాయ మొత్తానికి ఘాటు పెట్టకండి, మధ్యలోని అటు ఇటు 4 సైడ్లు ఘాటు పెట్టేసి అలా వేసుకోండి. తర్వాత వంకాయలు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. నేను ఈ సైజు 4 టమాటీలు తీసుకున్నాను. టమాటీలు తీసుకొని గుజ్జు మొత్తం పిండేయాలన్నమాట. చేతితో మనం మ్యాష్ చేసినా అయిపోతుంది. అలా చేసేసేయండి, చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా సరే మీరు వేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట, కొంచెం టేస్ట్ మారుతుంది. తర్వాత టమాటీ గుజ్జు కూడా వేసేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఆ తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్, పసుపు ఇంకా కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయండి. ఉల్లిపాయల దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేయాలన్నమాట. ఒక 2 చిన్న గ్లాసులతో వాటర్ వేసి కొంతసేపు మగ్గించాలి. మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసేసి దగ్గరకు అయిపోతుంది కూర చూసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకొకసారి మళ్ళీ కొంతసేపు ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అనమాట. ఆ తర్వాత కొంచెం చిన్న నెయ్యి వేసుకోండి, అందులో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయలేదు, మీరైతే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, నిమిషాల్లో అయిపోతుంది అనమాట. మీకు క్యారేజ్కి కానీ చాలా బాగుంటుంది. పిల్లలకైనా సరే, మీ హస్బెండ్స్కైనా, ఎవరికైనా సరే చాలా మంచిగా చిటికెలా అయిపోద్ది అనమాట. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గుత్తి వంకాయ వండాలంటే చాలా యుద్ధమే చేయాలి అనుకుంటారు కదా, అలా ఏం కాకుండా ఈజీ మెథడ్లో చెప్పాను అనమాట. స్టఫింగ్ లేకుండా ఈజీ మెథడ్లో చెప్పాను. ట్రై చేసి నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. మన కూర అయితే రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.